హలో అండి. ఈరోజు మనం ఫూల్ మఖానాతో ఒక స్వీట్ చేసేద్దాం. స్వీట్ అంటే అంత పెద్ద ప్రాసెస్ ఏమీ లేదనమాట, వెరీ సింపుల్. అలాగే ఈ ఫూల్ మఖానా మన హెల్త్కి ఎంత మంచిదో మీకు ఎవరికైనా తెలుసా? ఒకవేళ తెలిస్తే కామెంట్ చేసేయండి. ఈ ఫూల్ మఖానా ఇంపార్టెన్స్ ఏంటో నేను వీడియో లాస్ట్లో చెప్పేస్తాను. అలాగే ఈ మఖానాతో మనం ఇంతకుముందు ఒక సాలెడ్ రెసిపీ చేసాము. ఎవరికైనా కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను మఖానాని డ్రై రోస్ట్ చేసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా చేత్తో క్రష్ చేస్తే పొడైపోయేలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అది పక్కన పెట్టేసి ఇంకో గిన్నె తీసేసుకొని అందులోకి బెల్లం వేసి కొంచెం నీళ్లు వేసేసుకొని దాన్ని కరిగించుకోవాలి. అది కరిగిన తర్వాత వడపోసుకోవాలన్నమాట. ఏమైనా నలకలు అవి ఉంటే పోతాయి. ఆ తర్వాత దాన్ని ముదురు పాకం వచ్చే వరకు ఉంచాలి. ముదురు పాకం రావడం అంటే మన అందరికీ తెలిసిందే, నీళ్ళల్లో వేస్తే ఆ బెల్లం ముద్దగా చేతితో పాటు వచ్చేయాలన్నమాట. అప్పుడు కొంచెం యాలకుల పొడి, కొంచెం నువ్వులు వేసేసుకొని మనం ముందుగా వేయించుకున్న మఖానా కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత నెయ్యి రాసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్లేట్లో ఈ క్యారమెల్ మఖానా ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత దాన్ని విడివిడిగా తీసేసుకుంటే మన మఖానా తినడానికి రెడీ అయిపోతుంది. ఇక్కడైతే నేను నువ్వులు పాకంలోనే వేయడం మర్చిపోయాను, అందుకే చేత్తో పైన చల్లుకున్నాను అనమాట. అలాగే ఇప్పుడు మఖానా ఇంపార్టెన్స్కి వస్తే ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది, అలాగే హై ఫైబర్ కూడా ఉంటుంది. ఇది గట్ హెల్త్కి, బ్రెయిన్ హెల్త్కి, బోన్ హెల్త్కి కూడా చాలా మంచిదట. అలా అని ఇవి ఎక్కువగా తినకూడదండి, ఎందుకంటే హై ప్రోటీన్ ఉంటుంది కదా, చాలామందికి డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.